హలో ఎవ్రీవన్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ మన బాడీలో స్టార్ట్ అవుతాయో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. కంపేర్ టు అదర్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, యూరోప్ కంట్రీస్ ఇలా మనం మాట్లాడుకుంటే మన ఇండియాలో మనకి కావాల్సినంత సన్లైట్ ఉంది. మనకి నేచురల్గా సన్లైట్ నుంచి వైటమిన్ డి అనేది వస్తుందన్నమాట. కానీ ఈ జనరేషన్లో అంటే ఇప్పట్లో ఎందుకు చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీ సఫర్ అవుతున్నారు, ఇదైతే మనం తెలుసుకున్నాం. మెయిన్గా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకు వస్తే ఫస్ట్ వచ్చి మనకి సిమ్టమ్స్ ఏంటంటే గిడ్డినెస్, హెయిర్ ఫాల్ కానీ, డ్రై స్కిన్ కానీ, అండ్ మనకి బోన్ అనేది వీక్ అవుతూ వస్తుందన్నమాట. అంటే మనకి ఆర్థరైటిస్ ఉన్నా సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మనకి బోన్ స్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోయినా, బోన్ స్ట్రాంగ్గా లేకపోయినా సరే, కాల్షియంతో పాటు కాల్షియం అబ్జర్ప్షన్ కావాల్సిన వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, దీంతోపాటు ఎంత ట్రై చేసినా బరువు తగ్గకుండా ఉండడం, వీక్నెస్ రావడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, డిప్రెషన్, ఇలాంటివన్నీ మెయిన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మన బాడీలో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్గా డిప్రెషన్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, వీక్ బోన్స్ కానివ్వండి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, వెయిట్ లాస్ ఏం చేసినా తగ్గకపోవడం, ఇవన్నీ మనం వైటమిన్ డి డెఫిషియన్సీగా చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎక్కువగా మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే, ఎంత కొంతమందికి సన్కి ఎక్స్పోజ్ అయినా సరే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కొంతమందిలో కనబడుతుంది, కొంతమందిలో కాదు. చెక్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 10 పీపుల్ 6 to 7 పీపుల్ ఈ రోజుల్లో ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. దురదృష్టకరం ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా వైటమిన్ డితో సఫర్ అవుతున్నారు. సో కొంతమంది సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వలన, కొంతమంది ప్రొలాంగ్డ్ టైం ఏసీలో కూర్చోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేచురల్గా మనము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఒక 10 to 15 మినిట్స్ ఎండ్లో కూర్చోవడం వలన ఈవినింగ్ లేట్ ఇన్ ద ఈవినింగ్ అనమాట, 4కి కానీ 5కి, ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి 4:30 to 5 ఈ టైంలో ఒక 10 మినిట్స్ మనం ఎండలో కూర్చోవడం వలన మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అనేది మనకి నేచురల్గా దొరుకుతుంది. కానీ ఏంటంటే వైటమిన్ డి అనేది వైటమిన్ D3 ఫామ్లో మన బాడీలో అబ్జర్ప్షన్ అవుతుంది. సో వైటమిన్ D3గా మనకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే అది మన స్కిన్ ద్వారా మనకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనము మన హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదో, మన మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉండదో, మన బాడీ యూటిలైజేషన్ చేసుకోవడం తగ్గిపోతుంది. అంటే డైరెక్ట్గా మనకి దొరికే సన్లైట్ నుంచి కూడా మన బాడీ వైటమిన్ డి యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే మనము మన మెటబాలిక్ రేట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్కువగా మనకి వైటమిన్ డి అనేది నేచురల్గా ఫుడ్లో అయితే మష్రూమ్స్లో కానివ్వండి, ఎగ్స్, మిల్క్, ఇలాంటి వాటిల్లో మనకు నేచురల్గా చేపలు కానివ్వండి, చిన్న చేపలు, ఇలాంటి వాటిల్లో ఓట్స్ కానీ, మిల్లెట్స్, ఇలాంటి వాటిల్లో మనకి వైటమిన్ డి అనేది దొరుకుతుంది. సో ఎవరైతే వైటమిన్ డితో సఫర్ అవుతున్నారో, వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు తీసుకునే డైట్లో ఎక్కువగా మష్రూమ్స్ ఉండేటట్టు చూసుకోవాలి, హోల్ ఎగ్ ఉండేటట్టు చూసుకోవాలి, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఓట్స్ కానివ్వండి, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, గ్రీన్ పీసు, చిన్న చేపలు, పెద్ద చేపలు, చిన్న చేపల్లో కూడా మనకి మంచిగా ఉంటుంది, దాంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో 2 ఇంపార్టెంట్ మన బాడీకి. ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలాంటి ఫుడ్ మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి వైటమిన్ డి డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ దీంతోపాటు ప్రాపర్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మనకి నేచురల్గా వైటమిన్ డి అనేది దొరుకుతుంది. సో మనము ఇంకొక సప్లిమెంట్స్ మీద కానివ్వండి, ఇంజెక్షన్స్ మీద కానీ, ట్యాబ్లెట్స్ మీద కానీ డిపెండ్ అయ్యే అవసరం లేదు. మన ప్రాపర్గా మన బాడీ మన సన్లైట్ని యూటిలైజ్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్సే, మళ్ళీ మధ్యలో అయితే మనకి యూవీ రేస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ, లేట్ ఇన్ ద ఈవినింగ్స్ కానీ 10 నిమిషాలు ఎండలో కూర్చోవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైం లేకపోతే లేట్ ఇన్ ద ఈవినింగ్స్ 4 కానీ 5 o'clock కానీ ఇలా చిన్నపిల్లల్ని కాసేపు ఆడుకోనివ్వండి. అలా ఆడుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ బోన్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి
కావాల్సిన వైటమిన్ డి అనేది మనకి ప్రాపర్గా సన్లైట్ నుంచి వస్తుంది. అండ్ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ తెలివితేటలు కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మనకి మతిమరుపు కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో మనం ఎక్కువగా నేను చెప్పినట్టు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఎగ్, మష్రూమ్స్, ఓట్స్, మిల్లెట్స్, క్వినోవా ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. దాంతోపాటు ఎండ కూర్చోవడం మంచిది. సో ఈరోజు మనం వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మెయిన్గా అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి ఎక్కువగా డిప్రెషన్ కానీ కార్డియోవాస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ రకంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనము చిన్న వయసు నుంచి అంటే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవడం వలన, అడల్ట్ ఏజ్లో కూడా మనం చేయడం వలన మన బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఫ్యూచర్లో కూడా మనకి ఆర్థరైటిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మన బోన్ డెన్సిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనకి కాల్షియం అనేది ఎంత ఇంపార్టెంట్, వైటమిన్ డి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కాల్షియం మన బాడీలో అబ్జార్ప్షన్ ఉండాలి అంటే కాల్షియంకి మనకు వైటమిన్ డి అనేది న్యూట్రియంట్ అనమాట. సో ఈ వైటమిన్ డి అనేది మనకు డెఫిషియన్సీ ఉంటే మెయిన్గా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కొంతమందికి ఇంకా జనరేషన్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే డైట్లో ఎక్కువగా వైటమిన్ డి అనేది ఉండేటట్టు చూసుకోవాలి. కంపేర్ టు సప్లిమెంట్స్, కంపేర్ టు ఎనీ ఇంజెక్షన్ ఫామ్ మనము నేచురల్గా కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి ఫుడ్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతాం. అండ్ ఎండలో కాసేపు కూర్చోవడం, ఎండలో ఆడుకోవడం, ఎండలో కొద్దిగా మనము ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన బాడీకి, మన హెల్త్కి మనం ఎక్కడ లేని హెల్ప్ఫుల్ చేసినట్లు అవుతుంది. అంటే మన బాడీకి కానివ్వండి, మన హెల్త్ని మనము ఇంప్రూవ్ చేసుకున్నట్లు ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీని ప్రివెంట్ చేసుకోవాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది. సో ఈరోజు మనము ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. వైటమిన్ డి అంటే ఏమిటి, డెఫిషియన్సీస్ వల్ల సిమ్టమ్స్ ఏమిటి అండ్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.